మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు అగ్రనేతలు జనజీవన స్రవంతిలో కలిశారు. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, బడే చొక్కారావు అలియాస్ జగన్, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి వీరి వివరాలు మీడియాకు వెల్లడించారు. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి నలుగురు మావోయిస్టు అగ్రనేతలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో దండకారణ్యంలో తీవ్ర నిర్బంధం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఇప్పటికే చాలా మంది అగ్రనేతలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. దీంతో పాటు వరుస ఎన్కౌంటర్లు వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అగ్రనేతలందరూ ఒక్కొక్కరుగా జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు తెలుస్తోంది. 1990లో సెంట్రల్ కమిటీ సభ్యునిగా నియమితుడై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి గైడ్ చేసేటువంటి బాధ్యతలు అతనికి అప్పగించారు. తర్వాత 2007లో జరిగినటువంటి యూనిటీ కాంగ్రెస్లో ఇతన్ని పోలిట్ బ్యూరో సభ్యునిగా నియమించారు. అంటే టాప్ 5-6 అతను ఒకడన్నమాట. 2007లో కేరళ రాష్ట్రంలో సంస్థాగతపరమైనటువంటి కార్యక్రమాల కోసం పోయినప్పుడు అక్కడ అరెస్ట్ అయినాడు. మళ్ళీ 2009లో జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్ళీ అజ్ఞాతవాసం ప్రారంభించాడు. 2010 నుంచి 2016 వరకు ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు సిఓబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేశాడు. తర్వాత 2017లో ఒడిశా రాష్ట్ర కమిటీకి కూడా సెక్రటరీగా ఉంటూ దానికి మార్గదర్శకత్వం వహించాడు. 2022లో దండకారణ్యకు బదిలీ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి ఇన్ఛార్జిగా సీసీ మెంబర్స్ తరఫు నుంచి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాడు. ఇక ఇక్కడ బయటకు వచ్చినటువంటి మూడవ నాయకుడు బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్. ఈయన 46 years ఆఫ్ ఏజ్. ములుగు జిల్లా తాడ్వాయి మండలం చెందినటువంటి కాలోపల్లి గ్రామం. ఇంతకుముందు ఈ ప్రాంతం పాత వరంగల్ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం అతను తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతను కాలోపల్లికి చెందినటువంటి 10 ఎకరాల తండ్రికి 10 ఎకరాల భూమి ఉన్నది. ఆయన ఫ్యామిలీలో కొంత ఇతని కజిన్ తర్వాత బ్రదర్స్ కూడా కొంత ఈ విప్లవ పార్టీల పట్ల అనుకూలత చూపించిన వాళ్ళు. బడే నాగేశ్వరరావు ఇతని కజిన్ ఎలియాస్ ప్రభాకర్ ఎన్కౌంటర్లో కూడా మరణించారు. అనారోగ్య కారణాల రీత్యా తాను అజ్ఞాతం నుంచి బయటకు వచ్చినట్లు మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ వెల్లడించారు. ఇకపై ప్రజా సమస్యలపై చట్టబద్ధంగా పోరాటం చేస్తానన్నారు. వ్యక్తిగత జీవితం తాను బయటకు రాలేదన్నారు. ప్రస్తుతం తాను ఇంతకంటే ఎక్కువ వివరాలు చెప్పలేనని, ఏ ఒక్కరి గురించి మాట్లాడినా అనవసర చర్చలకు దారితీస్తుందన్నారు. ఇంటర్వ్యూలు ఇచ్చే సమయంలో తప్పకుండా అన్ని వివరాలు వెల్లడిస్తానన్నారు. తన రాజకీయ జీవితాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తానని స్పష్టం చేశారు. అయితే మల్లోజుల వల్లే పార్టీలో సంక్షోభం వచ్చిందా అన్న ప్రశ్నకు దేవ్జీ సమాధానం చెప్పలేదని సమాచారం. అయితే నేను చాలా సంక్షిప్తంగానే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్న విషయాన్ని చాలా సంక్షిప్తంగా చెప్పాలనుకుంటున్నా. అనారోగ్య కారణాల రీత్యా నేను రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నా. అయితే అది వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించడం కోసం మాత్రం కాదు అనేది స్పష్టం చేయాలనుకుంటున్నాను. ప్రజల సమస్యలపైన చట్టబద్ధ పద్ధతుల్లో అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలని నిర్ణయించుకున్నాను నేను. అంటే దాని అర్థం నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. అలాగే దశాబ్దాల తరబడి నేను నమ్మిన సిద్ధాంతం ఏదైతుందో దాన్నే గైడెన్స్గా తీసుకొని పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొంచెం ఆగండి. तो इसी बात को मैंने हिंदी में दोहराना भी चाहता हूँ, जैसा कि तेलुगु में मैंने बताया राज्य की माननीय मुख्यमंत्री जी को और यहाँ मंच पर उपस्थित और आप सभी लोगों को